ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. ప్రియమైన క్రీస్తు బిడలారా, ఈరోజు వాక్య ధ్యానాంశము, దేవుని వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనమేం చేయాలి? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు గనుడవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడమైన దేవా, ఈరోజు నీ వాక్య ధ్యానాంశం ద్వారా మా అందరితో మాట్లాడి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనందరికీ దేవుడు ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రోజున దేవుడు వాగ్దానం చేస్తున్నారు. దేవుడు మనకు మాట ఇచ్చున్నారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను వాడుకుంటాను అంటూ ఏవేవో దేవుడు తనకిష్టమైనటువంటి వాగ్దానాలు, నిన్ను ఆశీర్వదించేటువంటి వాగ్దానాలు, నిన్ను ఉన్నతమైన శిఖరాన నిలబెట్టేటువంటి వాగ్దానాలు నీ పట్ల నీకు చేసి ఉన్నారు. అయితే నా ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున క్రైస్తవులలో ఈ వాగ్దానాల గురించి సరి అయిన అవగాహన లేక అనేక సార్లు సాతానుడి చేత మోసగించబడుతూ వాగ్దానాలను స్వతంత్రించుకొనలేని స్థితిలో ఉంటున్నాము. ఇంకా వాగ్దానాలు మన జీవితంలో ఎలా నెరవేర్చబడతాయి? వాగ్దానాలు మన జీవితాలలో నెరవేర్చబడాలి అంటే, దేవుడు మనకిచ్చిన మాట మన జీవితంలో ఆయన నెరవేర్చాలి అంటే మనం ఏం చేయాలి అనేటువంటి విషయాలు స్పష్టంగా ప్రతి క్రైస్తవురాలు గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజున రక్షించబడిన వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు కూడా దేవుని యొక్క వాగ్దానాల కొరకు కనిపెడుతూ ఉన్నారు. ముఖ్యంగా నూతన సంవత్సర వాగ్దానాల కొరకు ప్రతి ఒక్కరూ, నామకార్థ క్రైస్తవులు కూడా వాగ్దానాల కొరకు ఎదురు చూస్తూ వాటిని చూసుకొని ఆనందిస్తూ ఉన్నారు. కొంతకాలానికి నిరుత్సాహపడిపోతున్నారు. కొంతమంది జీవితాలలో వాగ్దానాలు నెరవేర్చబడకుండా ఉంటూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు రావడానికి గల కారణాలు ఏమిటి? అసలు వాగ్దానాలు మన జీవితాలలో దేవుడు చెప్పినది చెప్పినట్లుగా నెరవేర్చబడాలంటే మన ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి, మనం ఈ లోకంలో ఎలాగో జీవించాలి అనేటువంటి ముఖ్యమైన విషయాలు మనం గ్రహించుకున్నట్లయితే దేవుడు మనతో చేసినటువంటి ప్రతి మాట, ప్రతి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాము. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. నా ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ రాయబడినటువంటి వాక్యంను మనం చూస్తే, దేవుని వాగ్దానములు ఎన్ని అయినప్పటికీ అవన్నీ యేసుక్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. అవి మన ఎడల నిశ్చయములై ఉంటాయి, అవి మనకు నిశ్చయించబడతాయి అని వాక్యం తెలియపరచబడుతుంది. అంతేకాదు, దేవుని నామ మహిమార్థమే దేవుడు మనతో చేసిన వాగ్దానాలు ఎన్నైనప్పటికీ అవన్నీ అవునన్నట్టుగానే ఉంటూ మన జీవితంలో నిశ్చయించబడతాయి, నెరవేర్చబడతాయి అని వాక్య భాగంలో భక్తులు రాస్తున్నారు. దేవుడు మనకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా, 100 వాగ్దానాలు దేవుడు మనతో చేసినా అవన్నీ కూడా మన జీవితంలో దేవుడు నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతోనే
దేవుడు మనకు అన్ని వాగ్దానాలు ఇచ్చారు. అయితే ఈ రోజున దేవుని వాగ్దానములు అంటే ఏమిటి? దేవుని మాటలే. దేవుడు మాట ఇవ్వడమే. అయితే దేవుడు ఎవరికి వాగ్దానం చేస్తారు? దేవుడు ఎవరికి మాట ఇస్తారు అని అంటే ఆయన బిడ్డలకు మాత్రమే దేవుడు వాగ్దానం చేస్తారు. ఆయన చిత్తంలో ఉన్నటువంటి వారికి మాత్రమే దేవుడు వాగ్దానం చేస్తారు. ఆయనకు లోబడేటువంటి వారికి మాత్రమే దేవుడు వాగ్దానం చేస్తారు. వాగ్దానాన్ని స్వతంత్రించుకునే శక్తి కలిగినటువంటి వారికే దేవుడు వాగ్దానం చేస్తారు. విశ్వాసంలో నిలబడగలిగేటువంటి శక్తి కలిగిన వాళ్ళకే దేవుడు వాగ్దానం చేస్తారు. ఆయన బిడ్డలు అంటే ఎవరు? క్రీస్తు రక్తంలో వారి పాపములను కడుగుకున్నటువంటి ప్రజలు. యేసును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి ప్రజలే దేవుని యొక్క సొత్తైన ప్రజలు. రక్షించబడిన వారికే దేవుడు వాగ్దానం చేస్తారు. ఈ రోజున రక్షణ లేని వారు కూడా వాగ్దానాలు అడిగి మరీ తీసుకుంటున్నారు. నీవు తీసుకుంటావేమో కానీ చదువుకుంటూ వాటిని చూసి ఆనందిస్తావే కానీ వాటిని స్వతంత్రించుకోలేవు. నీవు ఆయన బిడ్డవైతే దేవుడు నీతో చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చుతారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో వాగ్దానం చేయాలి అనంటే ఫస్ట్ మనము ఆయనకు సొత్తైన ప్రజలముగా మార్చబడాలి. అంతేకాదు దేవుని వాగ్దానాలు, దేవుని మాట ఎటువంటిది? దేవుని వాగ్దానాలు నమ్మదగినవి. దేవుడు ఒక్కసారి మాట ఇస్తే తప్పని దేవుడు. మాట తప్పని మహనీయుడైనటువంటి ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మనకు 100 వాగ్దానాలు ఇచ్చిన 100 వాగ్దానాల విషయంలో విశ్వాస్యతను కనపరిచేటువంటి మహా గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన తన మాటను నెరవేర్చడానికి ఇష్టపడేటువంటి దేవుడు. మాట ఇచ్చి తప్పిపోయేటువంటి దేవుడు కాదు. అందుకనే సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనములో ఈ విధంగా రాయబడినది: దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా అని రాయబడింది. మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే విషయంలో మార్పు లేని దేవుడు, ఖచ్చితమైనటువంటి దేవుడు. మనము నమ్మదగిన వారము అయినప్పటికీ మన దేవుడు మాత్రం నమ్మదగిన వాడుగా, తన స్వభావానికి విరోధముగా ప్రవర్తించేటువంటి దేవుడు కాదు. తను మాట ఇచ్చి తప్పించుకొని పశ్చాత్తాపడేటువంటి దేవుడు కాదు. దేవుడు గనక మనకు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని మన ఎడల స్థాపించేటువంటి దేవుడు. వాగ్దానాలు కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, అయినను తప్పిపోవు నా ప్రియమైన దేవుని బిడలారా. దేవుడు గనక నీతో వాగ్దానం చేస్తే నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ప్రప్రథమంగా దేవుడు మనకు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం చదువుకుంటూనే ఉండకూడదు, కానీ దాన్ని విశ్వసించాలి. దేవుడు నీతో చెప్పిన మాట యందు సంపూర్ణమైన విశ్వాస్యతను మనము కనపరిచే వారం ఉండాలి. ఫస్ట్ దేవుని మాటలు, దేవుని వాగ్దానం మనం నమ్మితేనే అవి మన జీవితంలో నెరవేర్చబడతాయి. వాగ్దానాన్ని బట్టి మనం నమ్మలేము. ఎందుకంటే ఇంతగా హెచ్చిస్తాను అని అంటారు, మన స్థితి అప్పుడు అధోగతిలో ఉంటుంది, క్రింది స్థాయిలో ఉంటుంది. అయినప్పటికీ దేవుడు మాట ఇచ్చారు, వాగ్దానం చేశారు కాబట్టి దేవుని మాట చొప్పున మనం విశ్వాసం ఉంచాలి. అయితే దేవుని వాగ్దానములు మనకు క్షేమాన్ని కలుగు చేస్తాయి,
ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాయి, మనల్ని హెచ్చిస్తాయి. దేవుని యొక్క వాగ్దానములు మనల్ని ఉన్నతమైన శిఖరాన నిలబెడతాయి. దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి మాట ఇవ్వడు, వాగ్దానం ఇవ్వరు. నీవు నిలబడతావనే దేవుడు నీకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చారు. నీవు విశ్వాసం ఉంచుతావనే దేవుడు నీకు వాగ్దానం చేశారు. అది గ్రహించాలి నా ప్రియమైన స్నేహితులారా. ఇంకా దేవుని యొక్క వాగ్దానాలు ఎప్పుడు నెరవేర్చబడతాయి అంటే, దేవుడు వాగ్దానం చేసినప్పుడు అప్పుడే దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని నియమించుతారు. దేవుని సమయంలోనే, దేవుడు నిర్ణయించిన సమయానికే, దానిని తగిన సమయము నిర్ణయ కాలము అని అంటాం. దేవుడు వాగ్దానాలు చేసినప్పుడు మనం శ్రమ పడుతున్న మన శ్రమలను బట్టి దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చరు. మన పట్ల జాలి కలిగి దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చడు. కానీ దేవుడు వాగ్దానం చేసినప్పుడే ఒక రోజున వాటిని నెరవేర్చాలి అంటూ ఒక నిర్ణయ కాలాన్ని నిర్ణయించి ఉంచుతారు. తగిన సమయంలోనే, నిర్ణయ కాలంలోనే దేవుడు అనుకున్నటువంటి రోజునే ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. మనము తొందరపడినంత మాత్రాన దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడవు. తగిన సమయం రావాలి, నిర్ణయ కాలం రావాలి. అది దేవుడు నిర్ణయించిన కాలమే రావాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది, భూమి మీద ఆకాశం క్రింద జరిగేటువంటి ప్రతి ప్రయత్నానికి తగిన సమయం ఉంటుంది. దేవుడు మన పట్ల చేసిన ప్రతి వాగ్దానానికి తగిన సమయం ఉంది, నిర్ణయ కాలం ఉన్నది. అయితే ఈలోపు ఎదుర్కొనేటువంటి ఒడిదుడుకులలో కూడా దేవుడు మనకి మార్గాన్ని చూపుతూ నడిపిస్తారు. ఆ మార్గమే నీలో నాలో దేవుడు ఉంచిన పరిశుద్ధాత్మ దేవుడు. వాగ్దానాల నెరవేర్పు వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాచి కాపాడుతూ భద్రపరుస్తూ దేవునిలో నిలబెడుతూ ఉంటారు. మనకి మార్గాన్ని చూపిస్తూ ఉంటారు, శక్తిని ప్రసాదిస్తూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డల, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండేది దేవుని చిత్తాన్ని నెరవేర్చేలా చేయడానికి, దేవుని చిత్తంలో నిలిచి ఉండేలా చేయడానికి, దేవుని యొక్క వాగ్దానాలు మనలో నెరవేర్చబడటానికి ఆయన మనల్ని వెన్నంటే ఉంటూ మనల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ నిలిపి ఉంచుతారు విశ్వాసంలో. అలాగే మనము బైబిల్లో గనక చూసినట్లయితే దావీదును 16-17 సంవత్సరాల వయసులోనే దేవుడు సమూయేలు ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించారు. యవ్వన బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు వాగ్దానం చేసి సమూయేలు ద్వారా అభిషేకించారు. నీవు ఇశ్రాయేలుకు రాజుగా ఉంటావు, రాజుగా ఉండటానికి దేవుడు నిన్ను అభిషేకించుకున్నాడు అని దేవుడు యవ్వన బాలుడుగా ఉన్నప్పుడే వాగ్దానం చేసి అభిషేకించారు. అయితే వెంటనే దావీదు ఇశ్రాయేలులను పరిపాలించలేదు. దేవుని యొక్క సమయం వచ్చేంత వరకు, దేవుడు నిర్ణయించిన కాలం వచ్చేంత వరకు దావీదు తన సొంత పని గొర్రెలను కాసుకున్నటువంటి స్థితిలోనే ఉన్నాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదుకు చక్కగా 30 సంవత్సరాలు వచ్చే వరకు దావీదు గొర్రెలు కాసుకుంటూనే ఉన్నాడు. దావీదుకు చేసిన వాగ్దానము నెరవేర్చబడలేదు. అయితే దావీదుకి 30వ సంవత్సరం వచ్చాక దేవుడే సౌలును ప్రక్కన పెట్టేసి, సౌలును తొలగించేసేసి కంప్లీట్గా ఇజ్రాయేలీల మీద, యూదులందరి మీద దావీదును రాజుగా పట్టాభిషేకం చేశాడు. యవ్వన బాలుడుగా ఉన్నప్పుడు వాగ్దానం చేశారు. సుమారు 15 సంవత్సరాలు లేదా 14 సంవత్సరాల వరకు దావీదు జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడలేదు. 30వ సంవత్సరాన దేవుడు దావీదును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించారు.
దావీదుకు వాగ్దానం చేసింది 17 సంవత్సరాలు ఎప్పుడేమో, కానీ వాగ్దానం నెరవేర్చింది 30వ సంవత్సరం వచ్చాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడటానికి ఆయన ఒక నిర్ణయ కాలాన్ని సెట్ చేసి ఉంచారు. అలాగే వాగ్దానాలు నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి? దేవుని సన్నిధిలో వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడేంత వరకు విశ్వాసముతో కనిపెట్టాలి, విధేయతతో కనిపెట్టాలి, సహనముతో కనిపెట్టాలి, ప్రార్థన పూర్వకంగా కనిపెట్టాలి. దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం దేవుడు నెరవేర్చేంత వరకు మనం ఎదురు చూడాలి, కనిపెట్టాలి, నిరీక్షించాలి. నిరీక్షణను కోల్పోకూడదు. దేవుని వాగ్దానాల పట్ల విశ్వాసాన్ని కోల్పోకూడదు, విధేయతను కోల్పోకూడదు, సహనాన్ని కోల్పోకూడదు, ప్రార్థన జీవితాన్ని కోల్పోకూడదు. మనము దేవుని సన్నిధిలో విశ్వాసముతో, సహనముతో, విధేయతతో, ప్రార్థన పూర్వకంగా ఎదురు చూస్తూ, నిరీక్షిస్తూ కనిపెట్టేటువంటి ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండాలి. ప్రప్రథమంగా దేవుడు మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చబడాలి అని అంటే మన ఆత్మీయ స్థితి పరిపూర్ణతలోనికి రావాలి. మనము పరిపూర్ణులముగా అయ్యామని దేవునికి అర్థమైనప్పుడే, దేవునికి తెలిసినప్పుడే మన పరిపూర్ణతను బట్టి దేవుడు మన పట్ల తన వాగ్దానాలను నిశ్చయం చేస్తారు. దేవుని సన్నిధిలో కనిపెట్టేటువంటి వారంగా ఉండాలి. తొందరపడటం వలన దేవుడు మన జీవితాల్లో వాగ్దానాలు చేయరు. కన్నీరు కార్చటం వలన దేవుడు మన జీవితాల్లో వాగ్దానం నెరవేర్చరు. సనుగుకుంటూ గొనుపుకుంటం వల్ల దేవుడు మన జీవితాల్లో వాగ్దానం నెరవేర్చగలరు. సహనం, విశ్వాసం, విధేయత, ప్రార్థనా పూర్వకమైనటువంటి ఆత్మీయ స్థితి మనం కలిగి ఉండాలి. అలాగే దేవుడు వాగ్దానాలను ఎందుకు నెరవేరుస్తారంటే రెండు కారణాలు ఉంటాయి. దేవుడు వాగ్దానం ఇచ్చేది ఎందుకు, వాటిని మన జీవితంలో నెరవేర్చాలని ఇష్టపడేది ఎందుకు అంటే ఆ వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చేది ఆయన నామాన్ని మహిమపరచుకోవడం కోసం. దేవుని నామము మహిమపరచబడే నిమిత్తము మన జీవితాల్లో దేవుడు వాగ్దానాలు ఇస్తారు, నెరవేర్చుతారు. రెండవది, మనల్ని ఆశీర్వదించడానికే దేవుడు వాగ్దానం ఇస్తారు, వాగ్దానాలు నెరవేర్చుతారు. కాబట్టి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చారన్నా, మన జీవితాల్లో నెరవేర్చుతున్నారు అనన్నా రెండు కారణాలను బట్టి ఆయన మహిమపరచబడాలి, రెండు మనము ఆశీర్వదించబడాలి అని. అలాగే వాగ్దానాలు ఎవరి జీవితంలో నెరవేర్చబడతాయి? అసలు వాగ్దానాలు పొందుకున్నటువంటి మనము అవి మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఏం చేయాలి? దేవుడు తన వాగ్దానాలను ఎవరి జీవితంలో నెరవేర్చుతారు అంటే విశ్వాసుల జీవితంలోనే. వాగ్దానాలు విశ్వాసులకే ఇస్తారు, విశ్వాసుల జీవితాలలోనే నెరవేర్చబడతాయి. ముఖ్యంగా విశ్వాసము, విధేయతను ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ జీవితాల్లో దేవుడు వాగ్దానాలు నెరవేర్చుతారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము, దేవుని ఆజ్ఞల ప్రకారము ఎవరైతే జీవిస్తారో, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో, దేవుని ఆత్మానుసారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ జీవితాలలోనే దేవుడు తాను చేసిన వాగ్దానాలను నెరవేరుస్తారు. కాబట్టి దేవుడు తాను చేసిన వాగ్దానాలను ఎవరి జీవితంలో నెరవేర్చుతారు? వాగ్దానాలు ఎవరి జీవితాల్లో నెరవేర్చబడతాయి? ఎవరి జీవితాల్లో పడితే వాళ్ళకి నెరవేర్పు జరుగుతుందా? కాదు. విశ్వాసులు, విధేయత కలిగినటువంటి వారు, విశ్వాసము, విధేయత కలిగేటువంటి వారిలోనే దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చుతారు.
రెండవది, దేవుని ఆజ్ఞల ప్రకారంగా దేవుని వాక్యానుసారముగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ జీవితాలలోనే దేవుడు వాగ్దానాలు నెరవేర్చుతారు. మరి వాగ్దానాలు ఎవరు కోల్పోతారు, ఎవరి జీవితంలో దేవుడు నెరవేర్చరు అనేది కూడా మనం తెలుసుకోవాలి. దేవుడు వాగ్దానం ఇచ్చినప్పటికీ అవి మన జీవితంలో నెరవేర్చబడాలనే దేవుడు ఇష్టపడుతూ ఇచ్చారు. అయితే మనము విశ్వాసంలో విధేయతలో ఉన్నంత వరకు, ఆజ్ఞల ప్రకారం జీవించున్నంత వరకు అప్పుడు దేవుడు మన జీవితాల్లో నెరవేర్చుతారు. ఒకవేళ అవిశ్వాసము, అవిధేయత, ఆజ్ఞలను మార్గాన నడవకుండా గనక ఉంటే దేవుడు మన జీవితాల్లో ఎట్టి పరిస్థితుల్లో వాగ్దానాలు నెరవేర్చారు. ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకుంటే మరి ఐగుప్తుల నుండి కొన్ని లక్షల మంది బయలుదేరారు కనానుకు వెళ్ళడానికి. దేవుడు వాళ్ళందరికీ వాగ్దానం చేశారు కనానులో చేర్చుతానని. మరి అరణ్యంలోనే చాలామంది రాలిపోయారుగా. కనానుకి వెళ్ళిన వాళ్ళు ఇద్దరేగా ఉన్నది. అంటే ఆ ఇద్దరు మాత్రమే దేవుడు చేసిన వాగ్దానం పట్ల విశ్వాసముతో, సహనముతో, విధేయతతో, ప్రార్థన పూర్వకంగా కనిపెట్టారు. ఆజ్ఞల మార్గాన నడిచారు. దేవుని వాక్యానుసారంగా జీవించారు. దేవుడు ఎలా చెప్తే అలా నడుచుకున్నారు. దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నారు ఏ పరిస్థితిలోనైనా. కానీ మిగతా వాళ్ళంతా ఎందుకు వెళ్ళలేదు? మిగతా వాళ్ళందరి జీవితాల్లో దేవుడు వాగ్దానం చేసిన ఎందుకు నెరవేర్చబడలేదు అంటే వాళ్ళంతా దేవుని వాగ్దానాలను విశ్వసించని అవిశ్వాసులుగా, విధేయత చొప్పని అవిధేయులుగా ఉన్నారు. దేవుని ఆజ్ఞలను తిరస్కరించుచున్నటువంటి దుష్టిని సంబంధులుగా ఉన్నారు. దేవుని వాగ్దానాలు చాలా ఈజీగా తీసుకున్నవారుగా ఉన్నారు. ఎలా ఉన్నా సరిపోతుంది అన్నట్టుగా తేలికగా చూసుకున్నారు. వారు వాగ్దానాలను కోల్పోయారు, మధ్యలోనే అమాంతంగా చనిపోయారు. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితాల్లో నిలిచిపోవడానికి, నెరవేర్చబడకుండా ఉండటానికి, ఆలస్యం అవడానికి గల కారణము దేవుడిచ్చిన వాగ్దానాలను కంప్లీట్గా విశ్వసించే స్థితిలో లేము. దేవుని మాటకు విధేయత చూపుతున్న స్థితిలో లేము. దేవుని ఆజ్ఞల మార్గాన చక్కగా నడుస్తున్నటువంటి ఆత్మీయ స్థితిని మనలో దేవుడు చూడనందువలనే మన జీవితాల్లో నెరవేర్చబడటం లేదు, ఆలస్యం అవుతున్నాయి. యెహోషువ, కాలేబు ఇద్దరైనప్పటికీ వాళ్ళు చూపిన విశ్వాసము, విధేయత, ఆజ్ఞల మార్గమే వారిని కనానులోనికి చేర్చింది. వారి పట్ల దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చారు. అయితే నా ప్రియమైన దేవుని బిడలారా, ఇంకా దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పులో 4 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటి, ఫస్ట్ దేవుడు వాగ్దానం చేస్తారు. వాగ్దానం చేశాక రెండవది ఇలా ఉండండి అని ఆజ్ఞాపిస్తారు. మూడవది మనము ఆయన ఆజ్ఞలకు లోబడుతూ దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో కనిపెడుతున్నటువంటి సందర్భంలో మనకు శ్రమలు, సమస్యలు రావచ్చు. ఆయన నిలిచి ఉండాలి వాగ్దానంలో, విశ్వాసంలో, విధేయతలో. అప్పుడు 4వదిగా దేవుడు తన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చుతాడు. బైబిల్లో పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్మ అభిషేకము అనేటువంటి వాగ్దానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చేసినట్లుగా క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తాం. యేసయ్య ఈ లోకంలో శరీరధారిగా జీవించినప్పుడు తన ప్రియ శిష్యులతో ఒక గొప్ప వాగ్దానం చేశారు. ఏమిటి ఆ వాగ్దానము? నేను చనిపోయి తిరిగి లేచి తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళాక మీ యొద్దకు ఆదరణకర్తను, సత్యస్వరూప ఆత్మను, పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆయన వచ్చి మీతో కూడా ఉంటారు, మీలో నివసిస్తారు, మిమ్మల్ని శక్తివంతులుగా, సాక్షులుగా నిలబెడతారు అని దేవుడు వాగ్దానం చేశారు. శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడే, ఆయన శిలువ మరణానికి అప్పగించబడక ముందే శిష్యులతో ఈ వాగ్దానం చేశారు. మళ్ళీ నేను ఆరోహణమై వెళ్ళాకే, నేను తండ్రి యొద్దకు కొనుక్కోబడ్డాకే ఆయన మీ యొద్దకు వస్తారు అని కూడా యోహాను సువార్త
14వ అధ్యాయం 16, 17, 16వ అధ్యాయం 7వ వచనంలో స్పష్టంగా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అయితే శిష్యులతో దేవుడు ఈ విధమైనటువంటి వాగ్దానం చేశారు. పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాను అనేటువంటి వాగ్దానం శిష్యులతో చేశారు. అలాగే యేసయ్య శిలువ మరణాన్ని పొంది మూడవ రోజున లేచాక 40 దినాల పాటు భూమి మీద శిష్యులకు అనేకులకు ప్రత్యక్షమవుతూ తన మహిమను కనపరిచారు. 40వ రోజున తండ్రి యొద్దకు ఆరోహణమై వెళుతూ శిష్యులతో మరలా ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. లూకా సువార్త 28వ అధ్యాయము 49వ వచనాన్ని గనక మనం చూస్తే, లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండడని వారితో చెప్పాను. అలాగే నా ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు 40వ దినాన ఆరోహణమై అవుతూ అంతకు ముందుగా చెప్పిన వాగ్దానాన్ని శిష్యులకు జ్ఞాపకం చేస్తూ, మీరు పట్టణంలోనే నిలిచి ఉండండి. పట్టణం అంటే అక్కడ యెరూషలేములోనే నిలిచి ఉండండి. దేవుని సన్నిధిలోనే నిలిచి ఉండండి. నేను చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఎక్కడ పడితే అక్కడ బయటికి వెళ్ళొద్దు అంటూ ఒక ఆజ్ఞ జారీ చేశాడు. పట్టణములోనే యెరూషలేములోనే నా సన్నిధిలోనే నిలిచి ఉండి కనిపెట్టండి. నా వాగ్దానం కొరకు పొందుకునేంత వరకు విశ్వాసం ఉంచండి, విధేయత చూపండి, కనిపెట్టండి, సహనము కలిగి ప్రార్థన పూర్వకంగా కనిపెట్టండి, యెరూషలేములోనే నిలిచి ఉండండి అని యేసయ్య ఆజ్ఞను జారీ చేశారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17, 16వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ నా సన్నిధిలో కనిపెడుతూ నిలిచి ఉండండి ఆజ్ఞ జారీ చేశారు. అయితే లూకా సువార్త 28:53 వచనం చూస్తే, వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి, ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేయుచుండిరి అని రాయబడినది. ఇంకా అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చూస్తే, దేవుడు ఏ ఆజ్ఞ అయితే శిష్యులకు జారీ చేశారో, ఏ మాట అయితే సెలవిచ్చారో, ఆ మాటకు శిష్యులు మరికొంతమంది ప్రజలు 120 మంది యెరూషలేములో ఉన్నటువంటి మేడగది మీద అందరూ కలిసి ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మ వాగ్దానము కొరకు కనిపెడుతూ సహనముతో, విశ్వాసముతో, విధేయతతో, ఓర్పుతో ప్రార్థన ద్వారా కనిపెడుతూ దేవుని సన్నిధిలోనే యెరూషలేములోనే నిలిచి ఉన్నారు. దేవుని సంఘమందే నిలిచి ఉన్నారు. అంటే దేవుడు ఏ ఆజ్ఞ అయితే జారీ చేశాడో ఆ ఆజ్ఞకు విధేయత చూపి దేవుని సన్నిధిలో వాగ్దానము కొరకు కనిపెడుతూ ఉన్నారు. అది అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 13, 14 వచనాల్లో చూస్తే, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇలాగున దేవుని మాటకు విశ్వాసం ఉంచుతూ, విధేయత చూపుతూ, సహనము కలిగి ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నారు దేవుని వాగ్దాన నెరవేర్పు కొరకు. అలా కనిపెడుతూ ఉండంగానే దేవుడు యేసయ్య వారికి చేసిన వాగ్దానము నెరవేర్చబడింది. ఆ సమయంలో ఏంటి ఆ వాగ్దానము, ఎలా నెరవేర్చబడింది అంటే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై
ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుడు తాను శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు శిష్యులతో చేసిన వాగ్దానం ఏమిటది? పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మీకు అనుగ్రహిస్తాను అని చేసిన వాగ్దానము ఎప్పుడు నెరవేర్చబడింది? యేసయ్య తండ్రి వద్దకు ఆరోహణమై వెళ్ళిపోయాక ఆ 10 రోజులకు, అంటే 40వ రోజున యేసయ్య తండ్రి వద్దకు కొనిపోయబడ్డారు. కరెక్ట్గా 50వ రోజున యేసయ్య ఆ శిష్యులతో చేసిన వాగ్దానము వారి జీవితంలో ఆ మేడగదిలో ఉన్నప్పుడే నెరవేర్చబడింది. దేవుని ఆజ్ఞకు విధేయత చూపుతూ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు వాగ్దానం నెరవేర్చబడింది. వాళ్ళు ఎన్ని రోజులు విశ్వాసముతో, విధేయతతో, సహనముతో ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నారు మేడగది మీద అంటే కరెక్ట్గా 10 దినాలు ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, నిరీక్షిస్తూ ఉన్నారు. 10 రోజుల యొక్క నిరీక్షణ సఫలమైంది. నా ప్రియమైన దేవుని బిడ్డల, దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానము, పరిశుద్ధాత్మను పొందుకుంటారన్న వాగ్దానము 10వ రోజున వీరికి యేసయ్య ఆరోహణమైన, యేసయ్య తిరిగి లేచిన 50వ రోజున పెంతెకొస్తు దినమున దేవుడు చేసిన వాగ్దానం, యేసయ్య చేసిన వాగ్దానం శిష్యుల జీవితాల్లో నెరవేర్చబడింది. ఫస్ట్ దేవుడు శిష్యులకు వాగ్దానం చేశారు, తర్వాత ఇలా ఉండండి అని ఆజ్ఞాపించారు. తర్వాత శిష్యులు ఆయన ఆజ్ఞకు లోబడి నిలిచి ఉన్నారు. 4వదిగా అలా నిలిచి ఉండడాన్ని బట్టి ఎదురు చూస్తున్న వీరికి వాగ్దానం నెరవేర్చబడింది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తగిన సమయంలోనే తాను చేసిన వాగ్దానము నెరవేర్చుతారు. ఆయన మన ఎడల వాగ్దానం నెరవేర్చేటువంటి సమయము ఆయన నిర్ణయిస్తారు. అదే నిర్ణయ కాలము, తగిన సమయం. ఆ దేవుడు తగిన సమయంలోనే తాను చేసిన వాగ్దానం నెరవేర్చడానికి గల కారణం ఏంటంటే, దేవుడు తగిన సమయంలో ఆయన తన వాగ్దానము నెరవేర్చేటువంటి విధానం ఎలా ఉంటుందంటే, దేవుడు చేసిన వాగ్దానం మన పట్ల నెరవేర్చబడేటువంటి సమయము, నెరవేర్చబడేటువంటి దినమున అనేకులు చూస్తారు. ఆ వాగ్దాన నెరవేర్పు అనేకులకు తెలియపరుస్తాడు దేవుడు. అంతేకాదు అనేకులు చూసేలా తెలియచేస్తారు, అనేకులు భయపడేలా చేస్తాడు, అనేకులు ఆశ్చర్యపడేలా దేవుడు తాను చేసిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చుతారు. దేవుని వాగ్దాన నెరవేర్పుతో దేవుడు మనం చేసిన వాగ్దానాలు నెరవేర్చబడేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ వాగ్దానాల నెరవేర్పుతో మనము దేవుని బిడ్డలమని, దేవుడే మన పక్షాన ఉన్నారని అనేకులకు దేవుడు తెలియపరుస్తారు. దేవుడు మనల్ని ఉన్నత శిఖరాన నిలబెట్టడానికే దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని నిర్ణయించుతారు. అంతేకాదు మనల్ని ఉన్నతమైన శిఖరాగ్రాన నిలవబెట్టడానికే దేవుడు మనతో వాగ్దానం చేస్తారు. అలాగే దేవుడు వాగ్దానాలు నెరవేర్చుతారు. అదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. నా ప్రియమైన దేవుని బిడలారా, అయితే దేవుని యొక్క వాగ్దానాలు పొందుకున్న దగ్గర నుండి, దేవుని యొక్క వాగ్దానాలు విశ్వసించిన దగ్గర నుండి అవి స్వతంత్రించుకునేంత వరకు కూడా ఆ మధ్యకాలంలో మనము దేవుని వాగ్దానాల కొరకు కనిపెడుతూ ఎదురు చూస్తున్నటువంటి సమయమంతా కూడా పోరాటాలు, యుద్ధాలు, సమస్యలు, శ్రమలు ఖచ్చితంగా ఎదురవుతాయి. వాగ్దానాలకు మనం ప్రస్తుతం అనుభవిస్తున్న పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి, చాలా భిన్నంగా ఉంటాయి. మనతో దేవుడు చేసిన వాగ్దానాలు ఇతరులతో చెప్పినా, భక్తులు చెప్పినా వారు నమ్మరు, మనల్ని పిచ్చోళ్ళలాగా వెర్రోళ్ళలాగా చూస్తారు. కానీ దేవుడు వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా దేవుడు నేను అలా చేయటానికే, అవి నీ జీవితంలో నెరవేర్చడానికే, అంత ఆశ్చర్యకరమైనటువంటి స్థితిలో నేను జీవింపచేయడానికి. కానీ మనుషులకు వాటి విలువ తెలీదు, వాటి యొక్క ఉద్దేశము తెలీదు. కానీ దేవునికి మాత్రమే తెలుసు నీ పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశం ఏదో.
ఎవరు నమ్మరు, మనకు కూడా నమ్మాలని అనిపించదు. అయితే మనం బైబిల్లో చూస్తే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరిన దగ్గర నుండి కనానుకు ప్రవేశించేంత వరకు ఎన్నో ఆటంకాలు, ఎర్ర సముద్రం, ఎరుకో గోడలు, యోర్దాను, బలమైన శత్రు రాజ్యాలను వారు దాటుకొని వెళ్లాల్సి వచ్చింది కనాన్లోనికి ప్రవేశించేంత వరకు. అలాగే యోసేపు జీవితాన్ని చూస్తే యోసేపు ఐగుప్తుకి అధికారి అయ్యేంత వరకు, ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఎన్నో శ్రమలు వచ్చాయి. అలాగే అబ్రహాము జీవితాన్ని పరిశీలన చేస్తే అబ్రహాము సంతానాన్ని పొందుకునేంత వరకు, ఆశీర్వదించబడేంత వరకు, విశ్వాసులకు తండ్రిగా మలచబడేంత వరకు కరువును ఎదుర్కొన్నారు. ఎన్నో అవమానకరమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేశారు. కొన్నిసార్లు మనం దేవుని వాగ్దానం కొరకు కనిపెడుతున్నప్పుడు, దేవుని వాగ్దానం విశ్వసించి జీవిస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో సాతానుడే కొన్నిసార్లు ఆటంకాలు తెచ్చిపెడతాడు, శ్రమలు తెచ్చిపెడతాడు. మరికొన్నిసార్లు దేవుడే మనల్ని పరీక్షిస్తారు. యోసేపు జీవితంలో సాతానుడే పాపం చేయమని ప్రోత్సహించారు. అక్కడ ఆ పాపం జరిగి ఉంటే యోసేపు పట్ల దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడేది కాదు. సాతానుడే యోసేపును వాగ్దానం నుంచి తొలగించడానికి పాపాన్ని ఎదురుగా తీసుకొచ్చాడు. కొన్నిసార్లు దేవుడే మన వాగ్దానాన్ని విశ్వసించినా, నిలిచి ఉండి నడిపించబడుతున్నా పరీక్షిస్తారు కూడా. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము ప్రారంభం నుంచి చూస్తే దేవుడే కావాలని ఆకలి బాధను తెలియచేసాడట. నా ఆజ్ఞల ప్రకారం జీవిస్తారా లేదా ఈ విషయంలో కూడా. మరి అబ్రహాంకు కరువు వచ్చింది, ఇస్సాకు కూడా కరువు ఉండేటువంటి ప్రాంతంలో దేవుడే నిలిచి ఉండమన్నారు. దేవుడే పరీక్షించారు. అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవుని వాగ్దానాలు మనం పొందుకున్నాక విశ్వసించడం ప్రారంభించిన దగ్గర నుంచి సాతానుడు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. మనల్ని అలజడంలోనికి నడిపిస్తాడు, నెట్టివేయడానికి చూస్తాడు, ఆటంకాలు తెచ్చి పెడతాడు, అనుమానాలు తీసుకొస్తాడు, అవిశ్వాసంలోకి జారిపోవాలని చూస్తాడు. దేవుని వాగ్దానాలను మనం స్వతంత్రించుకోకూడదని ఎన్నో అడ్డుబండలు తీసుకొస్తాడు. ఎందరి చేతో మనల్ని దూషించబడేలా చేస్తాడు. మనల్ని ఒంటరివాడిని కూడా చేసేస్తాడు సాతానుగాడు. వాడి ధ్యేయం ఒక్కటే, వాడి లక్ష్యం ఒకటే, నీవు నేను దేవుడు మనతో చేసిన వాగ్దానాలు స్వతంత్రించుకోకూడదు, దేవుని చిత్తం మన ద్వారా నెరవేర్చబడకూడదని ఆ పనికి మాలిన వాడు సాతానుగాడు, అపవాది ఎప్పుడు కూడా కుట్ర చేస్తూనే ఉంటాడు, ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడి ప్రయత్నాలు ఆపడు. ఆయనను భయపడాల్సిన అవసరం లేదు. వాడి ప్రయత్నాలను, వాడి లక్ష్యాలను, వాడి ఉద్దేశాన్ని, వాడి ధ్యేయాన్ని కొల్లగొట్టడానికి, నశింపచేయడానికి, భంగం చేయటానికి నీలో నాలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉన్నారు. ఆయనే మనల్ని వాగ్దాన నెరవేర్పులోనికి నడిపిస్తారు. ఆయనే మనల్ని విశ్వాసంలో నిలబెడతారు. ఆయనే మనల్ని విధేయతలో నిలబెడతారు. ఆయనే మనకు సహనాన్ని నేర్పిస్తారు. ఆయనే మనల్ని ప్రార్థన ద్వారా నడిపిస్తూ మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉంటారు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. సాతానుడు ఎన్ని ఎత్తుగడలేసి నీకు ఇచ్చిన వాగ్దానాలను నువ్వు స్వతంత్రించుకోకూడదని ప్రయత్నం చేసినా నువ్వు ఓడిపోవు. నీ ఎడల ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడు, 100 చేశాడా, అవన్నీ తగిన సమయంలో, నిర్ణయ కాలంలో దేవుడు నీ పట్ల నెరవేర్చి నిన్ను ఉన్నతమైన శిఖరాన నిలబెడతాడు. ఇది వాస్తవం. దేవుని సేవకురాలుగా పలుకుచున్న మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బట్టి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. నీ జీవితంలో దేవుడు వాగ్దానాలు నెరవేర్చబోతున్నారు. తగిన సమయం, నిర్ణయకాలం ఆసన్నమైనది. ఎదురు చూడటం మానివేయొద్దు, విశ్వాసించడం మానివేయవద్దు, విధేయతను కోల్పోవద్దు, విశ్వాసం కోల్పోవద్దు, సహనాన్ని కోల్పోవద్దు, ప్రార్థన జీవితాన్ని కోల్పోవద్దు. నా ప్రియ సహోదరులారా, నీ పట్ల దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేర్చబడే సమయం ఆసన్నమైంది. వాడు ప్రతిరోజు ప్రతి క్షణము మనల్ని వాగ్దానాలు స్వతంత్రించుకోకుండా ఉండటానికి, అవిశ్వాసంలో పడద్రోయడానికి, అవిధేయులంగా చేయటానికి, దేవుని చిత్తం నుండి తొలగించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు.
అయిననేమి వాటన్నిటిని ఎదురాడి పోరాడి జయించే శక్తి నీలో ఉన్నది. అదే పరిశుద్ధాత్మ శక్తి. అయితే మనం జాగ్రత్త కలిగి సాతాను యొక్క తంత్రాలు ఎరిగిన వారమై వాటిని గ్రహించుకుంటూ వాటిని ఎదుర్కొంటూ జయించేటువంటి వారంగా మనం ఉండాలి. దేవుడు చేసిన వాగ్దానం, నీ విశ్వసించిన ప్రతి వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఎవరెవరి జీవితంలో నెరవేర్చబడలేదు, నా జీవితంలో నెరవేర్చబడతాయన్న అనుమానం రానియొద్దు. శ్రమలు వచ్చినప్పుడు సనుగుకోవద్దు, అవిశ్వాసం రానియొద్దు, అవిధేయత రానియొద్దు. నా ప్రియమైన దేవుని బిడలారా, విశ్వాసం విధేయత కలిగి జీవిస్తూ ఉంటే దేవుడు మన జీవితాల్లో ఖచ్చితంగా ఆయన చేసిన వాగ్దానాలు నెరవేర్చుతారు. కాబట్టి ఈ మాటలు వింటుండగా దేవుడు మనతో చేసినటువంటి వాగ్దానాలన్నీ మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే మనము దేవుని సన్నిధిలో నిలిచి కనిపెట్టే వారంగా ఎదురు చూసేవారు ఉండాలి. విశ్వాసము విధేయతను కోల్పోకూడదు. దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల మార్గాన్ని నడుస్తూ ఉంటే దేవుడే అన్ని విషయాల్లో మనకు మార్గాన్ని చూపుతారు. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాల్లో మనకి పోరాటం నేర్పిస్తాడు, జయించడం నేర్పిస్తారు. దేవుడు మన జీవితాలు ఖచ్చితంగా తాను చేసిన వాగ్దానాలు నెరవేర్చుతారు. దేవుడు నీతో చాలా వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలన్నీ నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. అనుమానించొద్దు, భయపడొద్దు, సహనాన్ని కోల్పోవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో చేసిన ప్రతి వాగ్దానము శీఘ్రముగా నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆ వాగ్దానములన్నీ కూడా నువ్వు తగిన సమయమందు స్వతంత్రించుకుందువుగాక. అట్టి పరిశుద్ధాత్మ శక్తి దేవుడు నీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభు, మా జీవితాల్లో నీ వాగ్దానం నెరవేర్చబడాలంటే మేము విశ్వాసంలో, విధేయతలో, సహనంలో, ప్రార్థనలో నిలిచి ఉండాలని మీరు మాట్లాడుచున్నారు. అయ్యా, మేము ఎదుర్కొన్న ప్రతి పోరాటాన్ని పోరాడుతూ జయించే శక్తి మందిరం చేయండి. ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ వాగ్దానం శీఘ్రంగా నెరవేర్చి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.